హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా తంగి కిచెన్. చికెన్ ఫ్రైలో మనం తీసుకునే మసాలాను బట్టే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా చికెన్ ఫ్రై అన్నది కుదురుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే మసాలాతో ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, అంత బాగుంటుంది. సో ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని ఉప్పు నిమ్మకాయ వేసి అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 స్పూన్ ధనియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న ముక్క జాజికాయ, పావు స్పూన్ మిరియాలు, 1 స్పూన్ షాజీరా వేసి లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు 3-4 నిమిషాలు వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లో 6 ఎండుమిర్చి వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేపించుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 ఉల్లిపాయలు చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ అప్పుడే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని దీనిలోకి పావు స్పూన్ పసుపు కూడా వేసుకోండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో కలిపిన తర్వాత మూత పెట్టి 6-7 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి చికెన్ బాగా సాఫ్ట్ అవుతుంది. 6-7 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుని ఈ చికెన్ అంతా కూడా 70% కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి చికెన్ 70% ఉడికాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం ఇందులో వేసుకోవాలి. చికెన్ ఫ్రైలోకి ఎప్పుడూ కూడా మసాలా అన్నది చికెన్ కొంచెం సాఫ్ట్ అయ్యాక వేసుకోవడం వల్ల మసాలా అన్నది చికెన్లోకి బాగా ఇంకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ పూర్తిగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చికెన్ చూడండి బాగా కుక్ అయ్యి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. నేను ఇప్పుడు చెప్పిన పద్ధతిలో ఒకసారి చికెన్ ఫ్రై ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.